కోర్స్ నేర్చుకున్నందుకు జాబ్ రాలేదు. ఆ కోర్సు నేర్పినప్పుడు ఆ కోర్సుకు సంబంధించిన కోడింగ్ రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి రకరకాల తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకొని నిజ జీవితంలో ఇండస్ట్రీలో ప్రాజెక్ట్లో ఎలా వస్తాయి, రిక్వైర్మెంట్ ఎట్లా వస్తుంది, దాన్ని కోడ్గా ఎలా మార్చాలి, ఆ కోడ్ ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నది వాళ్ళు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రి కొనిచ్చిన ల్యాప్టాప్కి ఒక న్యాయం చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటారు. వాళ్ళు తిరిగే వ్యక్తులు కూడా వాళ్ళు ఎవరితో సావాసం చేస్తారంటే అందరూ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి వాళ్ళ అన్నలో పెద్దమ్మ కొడుకులో వాళ్ళ బంధువుల్లోనో స్నేహితుల్లోనో చుట్టాల్లోనో అలాంటి వాళ్ళతోటే వాళ్ళు మెదులుతుంటారు. జాబ్ కొట్టేదాకా వాడికి వేరేది ఉండదు. వాడి రెఫరెన్స్ తీసుకొని వీడెళ్ళి అక్కడ కోర్స్ జాయిన్ అవుతాడు, కానీ వాడు చేసిన స్టెప్స్ ఏవి చెయ్యడు. వీడు ఏమనుకుంటాడంటే అక్కడ జాయిన్ అయితే వాడికి జాబ్ వచ్చింది, అక్కడ జాయిన్ అయితే నాకు జాబ్ వస్తుంది అనుకుంటాడు రాజు. అంత సింపుల్ వెర్రీ ఆలోచనలు ఉంటాయి. అండ్ మీకు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా అలానే క్లెయిమ్ చేస్తారు రాజు. ఎవరెవరైతే జాబ్ వచ్చిండ్రో వాళ్ళ బోర్డ్స్ పెట్టేసి మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి అని చెప్తారు. అందరికీ ఎవరు చెప్పరు. వచ్చిన